హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు పూరి రెసిపీ చూపిస్తాను. పొంగేలాగా ఎలా వస్తాయో చూడండి. ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే గోధుమ పిండిలో వామ్ వేసుకోండి. ఉప్పు అయితే ఆల్రెడీ గోధుమ పిండిలో ఉంది కాబట్టి నేను వేయలేదు. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని పిండిని బాగా పిసుకోండి. చూడండి వీడియోలో చూపించినట్టు బాగా ముద్ద కావాలి. దీనికి 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే మనము పూరి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. పూరి ఎప్పుడు చేసినా పెద్దగా చేసుకోవద్దండి. కొంచెం చిన్నగా చేయాలి. చిన్నగా చేస్తే బాగా పొంగుతుందండి పూరి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. కొద్దిగా ఆయిల్ హీట్ కాకపోయినా కూడా అది పూరి అనేది పొంగదండి. ఈ చిట్కా గుర్తుపెట్టుకోండి. చూడండి అలా పూరి పైకి వచ్చిన తర్వాత కొద్దిగా మనము ప్రెస్ చేయాలి పైనుంచి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి. పూరిలోకి ఆయిల్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనం తినలేము కదండి. చూడండి ఇలా చిన్నగా ప్రెస్ చేస్తే పూరీలు అనేటివి ఎన్ని చేసినా కూడా అన్ని పొంగుతాయి. ఒకవేళ మీరు మైదాతో చేసుకోవాలనుకుంటే కనుక మైదా 1 కప్పు, అలాగే గోధుమ పిండి 1 కప్పు, అందులో కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకోండి. ఆయిల్ వేసి దానికైతే 2 అవర్స్ రెస్ట్ ఇవ్వండి. అవి కూడా బాగానే వస్తాయి. ఏమంటే అది హెల్దీ కాదు కాబట్టి నేనైతే గోధుమ పిండితో చేసి చూపిస్తాను. మీరు ఎన్ని పూరీలు చేసినా అన్నీ బాగా పొంగుతాయి. చూడండి వీడియోలో నేనైతే 3 పూరీలు 4 పూరీలు చూపిస్తున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. ప్రతి ఒక్క పూరి పొంగుతూనే ఉంటుంది. ఏమంటే చిన్నగా చేసుకోండి. పెద్ద సైజుగా చేస్తే మీకు పూరీలు అనేవి సరిగా పొంగవండి. ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలి అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.